క్రిస్మస్ సంబరాలతో మెదక్ చర్చి సందడిగా మారింది. ఆసియాలోనే అతిపెద్ద చర్చిగా గుర్తింపు పొందింది. మెదక్లోని ఈ కేథడ్రల్ చర్చి రెండో వాటికన్ గా పేరొందింది. క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ సుమారు 1,00,000 మంది ప్రార్థనలు చేస్తారు. ప్రేమ, శాంతి సందేశాలను అందించే ఆరాధన మందిరంగానే మెదక్ చర్చి గురించి చాలా మందికి తెలుసు. కానీ ఈ చర్చి కట్టడం వెనుక పెద్ద కథే ఉంది. ఎంతో మంది ఆకలి తీర్చింది ఈ కళాత్మక కట్టడం. మెదక్ చర్చి చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొదట ప్రపంచ యుద్ధ సమయంలో మెదక్ ప్రాంతంలో తీవ్రంగా కరువు ఏర్పడింది. ఇక్కడ ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. కరువు వల్ల పంటలు పూర్తిగా నష్టపోయి తినడానికి తిండి లేని పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో చర్చ్ నిర్మాణం మొదలుపెట్టారు. దాంతో అనేక మందికి పని దొరికింది. అప్పట్లో మెదక్తో పాటు రామాయంపేట, చినశంకరంపేట, కోల్చారం, వెల్దుర్తి, కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట, లింగంపేట మండలాలకు చెందినటువంటి ఎంతో మంది చర్చి నిర్మాణ పనుల్లో పాల్గొన్నారు. ఇంగ్లాండ్లోని షెఫిల్డ్ నగరానికి చెందినటువంటి చార్లెస్ వాకర్ ఈ చర్చిని నిర్మించారు. సువార్త సేవలు అందించేందుకు 1895లో ఆయన ఇండియాకు వచ్చాడు. కొన్నాళ్ళు మద్రాస్, సికింద్రాబాద్, తిరుమలగిరిలోని గ్వారోడ్స్ చర్చిలో పనిచేశాడు. ఆ తర్వాత 1897లో మెదక్లో చాపటి చర్చి ప్రచారకుడిగా బదిలీ అయ్యారు. ఇక ఫాన్సెట్ ఫ్యామిలీ ఉండేందుకు మెదక్ మిషన్ కాంపౌండ్ లో 2 అంతస్తుల భవనం కట్టించారు. ఒకరోజు సాయంత్రం ఫాస్నెట్ తన భవనంపై నడుస్తూ చర్చిని చూశారు. తన ఇంటి కంటే చర్చి చిన్నగా ఉండడం అపచారంగా భావించాడు. అప్పుడే పెద్ద చర్చిని కట్టించాలని నిర్ణయించుకున్నాడు. ఇక తన స్నేహితుడైన ఇంజనీర్ బ్రాషర్తో 200 మోడల్స్ గీయించిన ఒక మోడల్ సెలెక్ట్ చేశాడు. 1914లో ప్రారంభమైన ఈ చర్చి నిర్మాణం పనులు 10 ఏళ్లు కొనసాగాయి. రాళ్లు, సున్నం ఉపయోగించి 173 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పు, 200 అడుగుల పొడవుతో ఈ చర్చిని గోరిక్ శైలిలో నిర్మించారు. ఇక ఈ చర్చి నిర్మాణంలో దేశ విదేశాలకు చెందిన ఎంతో మంది నిపుణులు పనిచేశారు. చర్చి లోపల ప్రార్థన చేసేందుకు కట్టించిన హాలులో ఫ్లోరింగ్ కు తెలుపు, ఎరుపు, నలుపు రంగుల ఇటాలియన్ టైల్స్ వినియోగించారు. ఇక జెకోస్లోవకియా దేశస్థులు దేవదారు కర్రతో ఈగల్ రూపంలో తయారు చేసిన బైబిల్ పఠన వేదిక అందరినీ ఆకట్టుకుంటుంది. రంగూన్ టేకుతో రూపొందించిన ప్రభు భోజనపు బల్ల, రోజ్ వుడ్ తో తయారు చేసిన టేబుల్స్, కుర్చీలు, తలుపులు అన్ని ప్రత్యేకమే. ఇక్కడ చర్చిలో గ్లాస్ విండోస్ ప్రత్యేక ఆకర్షణ. లండన్ కు చెందిన కళాకారుడు ఫ్రాంక్ ఎత్తైన విండోస్ పై చిన్న చిన్న రంగుల స్టెయిన్లెస్ గ్లాస్ ముక్కలకు పేర్చి యేసుక్రీస్తు జీవితంలోని ప్రధాన ఘట్టాలను కళ్లకు కట్టినట్లుగా రూపొందించారు. చర్చిలో కుడివైపు ఉన్న కిటికీపై క్రీస్తు జననం, ఎడమ వైపు ఉన్న కిటికీపై సిలువపై క్రీస్తు వేలాడుతున్న దృశ్యం, ఎదురుగా ఉన్న విండోపై క్రీస్తు ఆరోహణ దృశ్యాలు ఉంటాయి. ఇక బయట నుంచి సూర్యకాంతి పడినప్పుడు మాత్రమే ఈ కిటికీలపై ఉన్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. గతంలో ఈ చర్చ్ ప్రార్థనాలయంగా మాత్రమే ఉండేది. 1947లో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఆవిర్భవించాక డయాసిస్ కేంద్రంగా మారింది. ఇక ఆ తర్వాత ఈ చర్చికి బిషప్ ను నియమించడంతో కేథడ్రల్ అయింది. ఇక ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు ఈ చర్చి పదిలో ఉన్నాయి. ఇక సిఎస్ఐ ఆధ్వర్యంలో డయాసిస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్టల్స్, ఇక ఓల్డేజ్ హోమ్లు కొనసాగుతున్నాయి. ఇక మెదక్ చర్చిలో ప్రతి ఏటా క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరుగుతాయి. పర్యాటకులు మాత్రం ఏడాది పొడవునా చర్చిని చూసేందుకు వస్తుంటారు.